లక్షణాలు లేక 11 లక్షణాలు మనం అక్కడ చూస్తున్నాం. 15 లక్షణాలను మనం అక్కడ చూస్తున్నాం. ప్రియులారా, ఎవడు పడితే వాడు వెళ్ళేది కాదు. బైబిల్లో ఏ వచనంలోనైతే 2 ప్రశ్నలు ఉంటాయో, ఇక్కడ ఉదాహరణకు మనం గమనిస్తే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ప్రశ్న. నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? అంటే ఒకే విషయాన్ని 2 సార్లు ప్రశ్నించి నిన్ను అడుగుతున్నాడంటే చాలా చాలా విలువైనటువంటి సత్యాన్ని అక్కడ దేవుడు మనకు వివరిస్తున్నాడు. 34వ కీర్తనలో కూడా బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? 12వ వచనం, మేలులొందుతూ అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? అక్కడ కూడా 2 ప్రశ్నలు ఉంటాయి. ఆ తర్వాత 4 ముచ్చట్లు చెప్తాడు. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను, కీడు చేయుట మాని మేలు చేయుము అంటాడు. ప్రియులారా, మరి సమాధానమును వెతికి దానిని వెంటాడమని. మరి ఎక్కడ బైబిల్ గ్రంథములో 2 సార్లు ఒకే విషయాన్ని ప్రశ్న రూపంగా మాట్లాడితే ఆ తర్వాత వచ్చే మాటలన్నీ కూడా చాలా ప్రశస్తమైనవి, జీవితాలకు అన్వయించుకుంటే అద్భుతాలను జరిగించగలిగాయి. ఈరోజు పరలోకానికి వెళ్ళేది అనేది ఒక మర్మం ఏం కాదండి. చాలా మంది పరిశానలో ఉంటాడు. వాడు ఏదేదో చేస్తుంటాడు, పుణ్యకార్యాలు చేస్తుంటాడు, ధర్మకార్యాలు చేస్తుంటాడు. నువ్వు ఎక్కడికి పోతావు రా? మెరకు నయమాలు పోయి మెరకు నయమాలం అంటాడు. ఎక్కడ పోతున్నాడో వానికే తెలియదు. తెలియని ప్రయాణం, ఇది తెలిసిన ప్రయాణం. హల్లెలూయా. మనది తెలిసిన ప్రయాణం అమ్మా. యేసు ప్రభు పరలోకములో నుండి భూలోకానికి వచ్చి, భూలోకములో మరి మనుషులందరూ చేసినటువంటి పాపానికి పాపరహితుడైనటువంటి వాడు శాపంగా మార్చబడి సిలువలో మరణించాడు. ఆయన వచ్చినటువంటి సత్యము కాలాన్ని 2గా విభజించింది. తెలియక కొందరు అంటారు, 2 మేకులు 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అయ్యాడు? ఆయన వచ్చిందే నీ స్థానంలో నా స్థానంలో సిలువలో మరణించడానికి. ఆయన వచ్చిందే నీవు నేను పొందవలసినటువంటి ఆ శాపాన్ని, పాపానికి పర్యవస్థానాన్ని తాను మరి మన పక్షంగా అనుభవించడానికి వచ్చాడని పవిత్రమైన దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఎవరైతే ఈ సత్యాన్ని నమ్మి, హృదయమందు నమ్మి, నోటితో ఒప్పుకుంటారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు నువ్వు నీతిమంతుని ఎలా అయ్యావు? దేవుని వాక్యం యెషయా గ్రంథం 64వ అధ్యాయం అంటుంది, మనుషుల నీతి క్రియలు ఆయన దృష్టిలో మురికి గుడ్డలమ్మ. మనం నీతిమంతులను అయ్యే ముచ్చటే లేదు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ కొర్నేలి అనే ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంటుంది. ఆయన చాలా భక్తి కలిగినటువంటి వాడు, నిత్యము దేవుని కార్యాలను జరిగించేవాడు. కానీ ఆయన నీతిమంతుడిగా తీర్చబడడానికి కారణం ఏమిటంటే ఆయన